యెహోవా ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టండి. ఓపికతో కనిపెడితే తల్లులారా, మీ భర్తలకు ఒకరోజు రక్షణనిస్తాడు. నిశ్చయంగా ఒకరోజు నీవు కోరుకున్నట్టుగానే బాప్తిస్మం పొందగలవు. నీవు కోరుకున్నట్టుగానే మందిరంలోనికి వెళ్ళి ఆ దేవాది దేవుణ్ణి కనపరచగలవు. అబ్రహాం గారు 25 సంవత్సరాలు కనిపెట్టాడు. 25 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, అలసిపోవద్దు. దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటే తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీర్వాదం ఈ రోజే వస్తుంది, రేపే వస్తుంది అని మనం చెప్పలేము. అనుకూలమైన సమయమును దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకుని 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 చూడాలి. దేని కొరకు ఎదురు చూసినా దేవుని బిడ్డ, నీవు నిరీక్షించాలి, నీవు కనిపెట్టుకోవాలి. అప్పుడు నిశ్చయంగా ఆశీర్వాదాన్ని నీవు పొందగలవు. మనం ఆల్రెడీ రక్షణ పొందాం. రక్షణ లేని వారు కనిపెట్టుకోవాలి. దేవుడు వారికి రక్షణ ఆనందాన్ని, మందిరంలో గడిపే సంతోషాన్ని వారికి ఇస్తాడు. ఇప్పుడు మనం రక్షణ పొందాం. మనం దేని కొరకు కనిపెట్టుకోవాలి? కడవరి కాలమందు ఒక రక్షణ ప్రత్యక్షపరచబోతుంది. అదేంటో తెలుసా? మన విమోచన. ఈ దేహ విమోచన. ఈ దేహాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళే దేహ విమోచన అనే రక్షణ, కడవరి కాలపు రక్షణ మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. కడవరి కాలమందు ప్రత్యక్షం కాబోయే ఆ రక్షణ మనల్ని ఈ లోకంలో నుండి పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఆ రక్షణ కొరకు మనం ఏం చేయాలి అనంటే, ఆ దత్తపుత్రత్వం కొరకు మూలుగుతూ ఉండాలి. ఈ దేహ విమోచనము కొరకు మూల్గులిడే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అది చాలా మంచిది. ఆయన రాకడ కొరకు కనిపెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఈ లోకంలో బ్రతికే 100 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రోగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో కన్నీటి అనుభవాలు, ఆర్థిక బాధలు ఎన్నో అనుభవిస్తాం. ఒక్కసారి మన దేహ విమోచన జరిగిందా, ఆ మహిమ కలిగిన రాజ్యానికి వెళ్తామా? ఆ మహామహుడైన దేవుణ్ణి కన్నులారా చూస్తూ, నోరారా ఆయనను స్తుతిస్తూ నిత్య ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అట్టి భాగ్యం మనందరికీ దేవుడిచ్చునుగాక. ఆ నిత్య ఆనందాన్ని మనందరం అనుభవించుదుముగాక. దాని కొరకు ఏం చేయాలి? మూల్గుతూ కనిపెట్టాలి.